అందరికీ నమస్కారం. 100 రోజులు 100 మంచి విషయాలు సిరీస్ లో భాగంగా ఈ రోజు రెండో రోజు. ఈ రెండో రోజులో మనం దేని గురించి తెలుసుకుంటున్నాము అనేది చూస్తే కనుక, నిన్న మనం మన వీడియోలో దేని గురించి చూసాము అంటే కనుక, మనం ఏదైనా ఒకటి అనుకున్నది సాధించాలి అంటే దానికి కావాల్సిన మొదటి విషయం గురించి, అదే దృఢ సంకల్పం గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు మనకి ఒక కారు కొనుక్కోవాలని ఉంది, మంచి దృఢ సంకల్పం ఉంది, ఉంటే చాలా, అదొక సంకల్పం ఉంటే చాలా, దానికి తోడు ఇంకేమీ అక్కర్లేదా? లేదు, కావాలి. ఏం కావాలి అంటే కనుక దానికి తోడు మనం చేసే ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి, ఎవరు ఎలా చేస్తారు అనేది ఒక శ్లోకం రూపంలో చూద్దాము. శ్లోకం ఏంటంటే కనుక, ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనాన పరిత్యజంతి. ఇక్కడ మనం ఈ శ్లోకం భావం కనుక మనం గమనిస్తే మనకి విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అంటే, ప్రారభ్యతే నకలు విఘ్నభయేన నీచై. నీచులు అనేవాళ్ళు అంటే ఏ పనిని పూర్తి చేయలేని వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడో ఏదో భయాలు ఉంటాయి, విఘ్నం ఉంటుంది అన్న భయంతో ఏం చేస్తారు, అసలు పనిని ప్రారంభించరు. ఏదో విఘ్నం వస్తుందని వీళ్ళు ముందే ఊహించుకొని. రెండో మనుషులు, రెండో రకం మధ్యములు ఎలా ఉంటారు వాళ్ళు? ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్య. వాళ్ళు పని ప్రారంభిస్తారు, కానీ మధ్యలో ఏదో ఒక మనకి అవాంతరమో, ఒక డిస్టర్బెన్సో, లేదంటే ఈ రోజుల్లో మనం చెప్పాలి అంటే ఫోను డీవియేషన్స్ ఏమన్నా రావడం వల్ల వాళ్ళు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయలేరు. మరి మూడో రకం మనుషులు ఎలా ఉంటారు? విఘ్నై పునః పునరపి ప్రతిహన్యమానా. విఘ్నాలు పునః పునరపి, మళ్ళీ మళ్ళీ వచ్చినా కూడా ఏం చేస్తారు వీళ్ళు? ప్రారబ్ధం ఉత్తమ జనాన పరిత్యజంతి. ఈ ఉత్తములు అనేవాళ్ళు విఘ్నాలు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధించే వరకు కూడా. సో మనం లైఫ్లో మనం అనుకున్నది సాధించాలి అంటే కనుక దృఢ సంకల్పంతో పాటు మనం చేసే ప్రయత్నం ఎలా ఉండాలి? ఎటువంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆ విఘ్నాలకి వెనకడుగు వేయకుండా, ఎన్నిసార్లు విఘ్నాలు వచ్చినా కూడా ముందుకు వెళ్తూనే ఉండి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.